టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగరెడ్డి జెండావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని, అది కేసీఆర్కే సాధ్యమైందని స్పష్టం చేశారు. కాలం సుమారు 9.5 సంవత్సరాల పరిపాలనలో, కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సగటు ఆర్థిక అభివృద్ధిలో, అంటే తలసరి ఆదాయంలో భారతదేశంలో పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 ఉంది. సిక్కిం చాలా 25 లక్షల జనాభా ఉన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది కాబట్టి అది లెక్కలోకి రాదు. మనకు రాష్ట్రాల లెక్క తీసుకున్నాం. తలసరి ఆదాయంలో ఈ దేశంలో నంబర్ 1 తెలంగాణ నిలిపింది తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. వ్యవసాయాన్ని ఈ దేశంలో నంబర్ 1 చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి మంచినీటి పథకాన్ని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పంటల కొనుగోళ్లు చేసింది, రైతాంగాన్ని ఆదుకునేది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో కూడా పారిశ్రామిక ఐటీ రంగాల యొక్క అభివృద్ధి తెలంగాణకు సరిసమానంగా జరగలే 10 ఏళ్ల కాలంలో. అన్ని రాష్ట్రాలను అధిగమించి, గుజరాత్ను, మహారాష్ట్రను, కర్ణాటకను అధిగమించి ఇటు పరిశ్రమల్లో కానీ అటు ఐటీలో కానీ తెలంగాణ ముందుకు తీసుకుపోయింది. ఉపాధుల కల్పనలో ఐటీ సెక్టార్లోనే సుమారు ప్రత్యక్షంగా తెలంగాణ వచ్చినాకనే 6,30,000 ఉద్యోగాలు వచ్చినాయి. పారిశ్రామిక రంగంలో 16 లక్షల ఉపాధులు వచ్చినాయి. ఇతర సేవా రంగాలలో, సర్వీస్ సెక్టర్ అంటాం, ఆ సేవా రంగాలలో మరో లక్షలాది ఉపాధులు వచ్చినాయి. వ్యవసాయ రంగంలో 2.5 కోట్ల మందికి ఉపాధి వచ్చింది నిలకడగా. 1,60,000 పైచిలుకు ఉద్యోగాలు నోటిఫికేషన్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు మరో 30,000 ఉద్యోగాలను పూర్తి చేస్తే కోడ్ వచ్చినాక కొత్త ప్రభుత్వం వచ్చి సర్టిఫికేట్లు మాత్రం కొత్త ప్రభుత్వం ఇచ్చింది. అంటే 2 లక్షల ఉద్యోగాలు, సర్కారు ఉద్యోగాలు కేసీఆర్ సర్కార్ ఇచ్చింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. వైద్య విద్యను, వైద్యాన్ని, గురుకులాలను, వీటన్నింటినీ ప్రజల ముంగిట్లోకి తీసుకొని వచ్చింది. అంటే ఒక్క రంగం కాదు, భిన్న రంగాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, వాటి ఫలితాలను తెలంగాణ ప్రజల కళ్ళ ముందు వచ్చింది. కాబట్టి ఒక రాజకీయ ప్రస్థానం 23 ఏళ్ళు వెళ్ళి 24 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రయాణము, ప్రస్థానం. ఇందులో విజయము అనేటువంటిది ఎన్నికలతో ముడిపెట్టే విజయం కాదు. కొంతమంది మూర్ఖులకు మాత్రమే రాజకీయాలంటే ఎన్నికలతో ముడిపెట్టేటువంటి ఫలితాలు అనుకునేటువంటి జ్ఞానం ఉంటుంది. ఇది ఒక ఉద్యమం, స్వతంత్రం కోసం సాగేటువంటి ఉద్యమం. ఎట్లయితే 200 సంవత్సరాలు సాగి ఆ తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిందో, తెలంగాణ ఉద్యమం కూడా కొన్ని దశాబ్దాల పాటు సాగింది. మలిదశ ఉద్యమం కూడా కేసీఆర్ నాయకత్వాన 1.5 దశాబ్దం దాదాపు సాగినాకనే రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడడంతో అయిపోలే మన పని. రాష్ట్రం ఏర్పడినాక పునర్నిర్మాణం అత్యంత విజయవంతంగా పూర్తి చేస్తేనే లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ప్రభుత్వం కూడా ఉద్యమ స్ఫూర్తితో పాలనను అందిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో చాలా మటుకు ప్రజల ఆశలు నెరవేరిన, ఇంకా అవసరాలు తీరవలసినవి ఉంటాయి. సమాజంలో ఎప్పటికప్పుడు కొత్త అవసరాలు పుట్టుకొస్తుంటాయి. ఒకవైపు ప్రజల అవసరాలు, ప్రజల కోరికలు నెరవేరుతున్నాయి, ఇంకోవైపు కొత్తవి పుట్టుకొచ్చేటువంటి ఈ క్రమంలో ఈ రాజకీయ బిహారులు దూరి, రాజకీయ స్వార్థపరులు దూరి, ఎక్కడ ప్రజలకు కొన్ని ఏవి అందలేదో అక్కడ రాతాంతం చేసే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రస్థానాన్ని రాజకీయమయం చేసేటువంటి విధంగా చాలా కురుసగా, నీచంగా, నాసిరకంగా ప్రవర్తించినాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అనేటువంటి రాజకీయ పార్టీ. ఈ అంతరాన్ని, ఈ తేడాను తెలంగాణ సమాజం గ్రహించినాడే తెచ్చుకున్న తెలంగాణకు నిజమైనటువంటి అర్థం ఉంటుంది. ఆ కోణంలో అర్థం చేసుకోవాల్సిందిగా పార్టీ వార్షికోత్సవం సందర్భంగా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
పుణ్యవంతమైనటువంటి తెలంగాణ పౌర సమాజ జీవితం నిర్మాణం అయ్యేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అంటే ఇది ఒక రకంగా నిరంతర ప్రక్రియ. మనం ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలతో పోటీ కాదు వాళ్ళ తెలంగాణకు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన తెలంగాణ సమాజాన్ని నిలపడమే ఈ తెలంగాణ ఉద్యమ సంస్థగా ప్రారంభమైన టీఆర్ఎస్ ఇవాళ నేటి బీఆర్ఎస్ యొక్క కర్తవ్యం. లక్ష్యం అది. మాకు ఒక టర్మ్ పరిపాలన, 2 టర్ముల పరిపాలన, అపోజిషన్ ఇది కాదు లక్ష్యం. ఈరోజు మనకు ఉండేటువంటి వనరులు నిజాం కాలంలోనే, నిజాంలో ఏలుబడి నాటికే దక్కన్ పీఠభూమిలో ఉండేటువంటి వనరులని చాలా దురదృష్టితో ఆనాటి నిజాం ప్రభువులు అంచనా వేసి ఒక శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ, దక్కన్ భూమి, హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, హైదరాబాద్ సంస్థానం అభివృద్ధి చెందాలని భిన్న రంగాలలో వాళ్ళ అభివృద్ధి నమూనాను ప్రపంచం ముందు పెట్టినారు. ఆనాడు నిజాం సంస్థానంలో జరిగినటువంటి అభివృద్ధి భారతదేశంలో ఈ కే రాష్ట్రంలో జరగలే. ఇది చరిత్ర. నిజాంకు ఉన్నటువంటి సొంత సైన్యం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో సైన్యం ఏది రైల్వేల కంటే ముందు నిజాం రైల్వేల ఆలోచన చేసేది. భారతదేశంలో ఏ రాజులు తలపెట్టినటువంటి విధంగా సాగునీటి ప్రాజెక్టులను నిజాం తలపెట్టింది. ఏ రాష్ట్రంలో కూడా స్వతంత్రానికి ముందు నిజాం కట్టినటువంటి విధంగా ఒక నిజాం సాగరో, ఒక ఏమంటారు హుసేన్ సాగరు, హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, మూసీ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, ఇటువంటివి ఏవి కూడా స్వతంత్రానికి పూర్వం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఏ రాజులు కట్టలే. ఇది గమనించాలి మనం. అంటే తెలంగాణ పీఠభూమికి, దక్కన్ పీఠభూమికి ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని కొన్ని వందల ఏళ్ల క్రితమే అంచనా వేసి ముందు చూపుతో భిన్న రంగాలలో అభివృద్ధి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను ఆనాటి నిజాం ప్రభుత్వం ప్రారంభించింది. చాలా మటుకు ముందుకు తీసుకొని పోయింది. అందుకే మనకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, ఆర్ట్స్ కళాశాల కానీ, ఉస్మానియా మెడికల్ కళాశాల కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు కానీ, అటు ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, ఇటు రైల్వే తీసుకున్నా, అటు సాగునీటి వనరులు తీసుకున్నా, ఇటు విద్య తీసుకున్నా, అటు వైద్యం తీసుకున్నా, ప్రభుత్వ రంగంలో ఈ సేవలు రావాలి ప్రజలకు, అప్పుడే ప్రజలకు మేలైన జీవితం ఉంటుందని ఆనాడే తలపెట్టారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఇవన్నీ కనుమరుగైపోయి సమైక్య రాష్ట్రం ఏర్పడినాక వనరులన్నీ ఆంధ్రోలు తీసుకొని ఆంధ్ర పరిపాలకుల యొక్క పక్షపాత బుద్ధితోన తెలంగాణ వెనుకబాటుకు గురి చేయబడింది. అందుకోసమే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇవాళ ఏంటి అంటే, మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటే భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన తెలంగాణ ప్రాంతాన్ని నిలబెట్టగలిగేటువంటి వనరులు మనకున్నాయి. ఆ అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలు, రాజకీయ దక్షత, ప్రజల పట్ల ఆకుంఠిత దీక్ష ఉన్నదే తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ఈ సంస్థకు, ఈ నాయకత్వానికి ఉన్నది. కాబట్టి ఒక ఎన్నిక ఓడిపోవడం, గెలవడంతో ఈ ప్రస్థానం ఆగదు. రేపు రాబోయేటువంటి రోజులలో మేము అనుకున్న పద్ధతిలో ఇదే లక్ష్యంతో తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా వేగవంతమై అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి కిరీటాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా మా పార్టీ ప్రస్థానం కొనసాగుతుంది. మా శ్రేణులు పనిచేస్తారు. అందులో ఎన్నికలు వచ్చి పోతూ ఉంటాయి. గెలుపుకైనా ఓటమికైనా చింతించేది ఉండదు. అంతిమ లక్ష్యం చేరేదాకా తెలంగాణ పౌర సమాజాన్ని ఆ కోణంలో నడపడం మా లక్ష్యం. ఈ తరం, వచ్చే తరం ఆ రకమైనటువంటి జ్ఞానంతో, ఆ రకమైనటువంటి జిజ్ఞాసతో, ఉత్సాహంతో ఈ సామాజిక కదలికలు ఉండాలని ఆశించేటువంటిది భరాస. ఈ స్ఫూర్తిని నేటి నాయకత్వము, రేపు ఎదిగే నాయకత్వము అలవర్చుకొని తెలంగాణకు మార్గదర్శనం చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.